హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ సింపుల్గా 5 నిమిషాల్లో తయారైపోయే బ్రేక్ఫాస్ట్ అండి. మన పూర్వీకులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇలానే తీసుకునేవాళ్ళు. చాలా హెల్తీగా కూడా ఉన్నారు. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. రాత్రి అన్నం తిన్న తర్వాత కొంచెం అన్నం మిగిలింది అనుకోండి, ఆ అన్నంతో తయారు చేసేసుకోవచ్చు. రాత్రి అన్నం ఎంత మిగిలితే అంత అన్నం తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ గ్లాస్ జార్లో చేస్తున్నాను, కానీ మీరు క్వాంటిటీ అంటే ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి అలా చేసేటట్టయితే కొంచెం బౌల్లో తీసుకోండి. రాత్రి అన్నం కదా అని పడేస్తూ ఉంటారు కదా, అలా పడేయకుండా ఈ రోజు నుంచి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్ అంతా కూడా మీరు ఇలా ట్రై చేశారు అంటే కడుపులో అంతా కూడా చల్లగా ఉంటుంది. అన్నం తీసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకోవాలి. మనకి అన్నం మునిగేంత వరకు కూడా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కానీ చేత్తో కానీ కలిపేసినట్టయితే మనకి అన్నం ముద్దలాగా ఉంటే కొంచెం ఇలా విడిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని రాత్రంతా కూడా పులియనివ్వండి. ప్రొద్దుట 7 గంటలు ఆ టైంకి మూత తీసేసుకుని దీనిలోకి కొంచెం పెరుగు వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా పెరుగు వేసుకోండి. దీనిలో మనం ఆల్రెడీ నీళ్లు వేసాం కదండి, అందుకని పెరుగు వేసుకుంటే మనకి ఈ నీళ్లు పెరుగు కలిసేటప్పటికి మజ్జిగలాగా పల్చగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంకా దీనిలోకి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. స్పైసీగా కొంచెం వద్దు అనుకుంటే కొన్ని పచ్చిమిర్చి తగ్గించేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోండి. అన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇలా రోజు ట్రై చేసి చూడండి. మనకి కడుపు నిండుగా ఉంటుంది, ఆకలి కూడా త్వరగా వెయ్యదు. ప్రొద్దుటే బయటికి వెళ్ళేవాళ్ళు ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి సమ్మర్లో, అందుకని ఇలా పులిచిన అన్నంని తినండి. కడుపు నిండుగా ఉంటుంది, ఆకలి వెయ్యదు, ఇంకా నీరసం ఉండదు, ఇంకా ఎండ తగిలినా కానీ వడదెబ్బది తగలకుండా ఉంటుంది. మిగిలిన అన్నంని వేస్ట్ చేయకుండా హెల్తీగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా హెల్త్కి మంచిది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.